నమస్తే అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. 40 ఫీట్ రోడ్ ఉంది. అంటే కస్టమర్ నాకు ఈస్ట్ ఫేసింగ్ కావాలని అడగటం వల్ల ఈస్ట్ ఫేసింగ్ డిజైన్ చేయడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్‌కి తూర్పు ఆగ్నేయంలో ఈ టాయిలెట్ ఇవ్వటం జరిగింది. అలాగే సెకండ్ బెడ్రూమ్‌కి, చైల్డ్ బెడ్రూమ్‌కి ఇది టాయిలెట్ ఇక్కడిచ్చి నార్త్‌కి ఈ డోర్ ఇవ్వటం వల్ల ఇది మంచి ప్లేస్ అనమాట. అంటే నార్త్ మూలకి టాయిలెట్ రాకూడదు. అట్లాగే ఇక్కడ టాయిలెట్ ఇస్తే కనుక ఇది వెంటిలేషన్ ప్రాబ్లమ్ అవుతుంది. ఇక్కడ ఉంటే కనుక కొంతమందికి డౌట్ రావచ్చు, ఈ రూమ్‌కి ఇది నైరుతి కదా అని. ఈ రూమ్‌కి ఇది నైరుతి అనే సమస్య రాదండి. ఈ నైరుతి పార్ట్‌లో ఉండకూడదు తప్పితే, ఇక్కడ ఇది నైరుతి అనేది కాదు. ఇది వాయువు పక్కకే వస్తది. కాబట్టి ఈ రూమ్‌కి అందులో ఈ డోర్ మనం ఇంటర్నల్ నుంచి ఇస్తే కనుక ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే ఇటు పక్కన ఇచ్చాం కాబట్టి ఇది ఇబ్బంది ఏం లేదు. అలాగే హాలు, డైనింగు. హాల్‌లో ఈ మెయిన్ డోరు తూర్పుకుంది. ఈ ఉత్తరానికి ఒక డోర్ ఇచ్చాం. ఉత్తర ఈశాన్యంలో ఒక డోరు, ఉత్తరం మధ్యలో ఒక డోర్ ఇచ్చాం. అంటే ఉత్తరంకి ఒక డోరు, దానికి ఎదురుగా దక్షిణంలో ఒక డోర్ ఇచ్చాం. కిచెన్లో వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో ఒక డోర్ ఇచ్చాం. ఇది ఇట్లా ఉండటం వల్ల అంటే కొన్ని డోర్స్ కొంచెం ఎక్కువైనాయి. 10 డోర్స్ రావడం వల్ల 12 రావాలన్న ఉద్దేశంతో ఈ ఉత్తర ఈశాన్యంలో కూడా ఒక డోర్ పెట్టడం జరిగింది. లేదంటే ఉత్తరంలో ఒక డోరే సరిపోయేది. కరెక్ట్గా క్రాస్ వెంటిలేషన్ ఉంటుంది. ఈ ఇల్లు చూడండి, మెయిన్ డోర్ నుంచి చైల్డ్ బెడ్రూమ్‌కి, అలాగే బాల్కనీలోకి వెళ్ళడానికి రోడ్ సైడ్ ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది. అంటే క్రాస్ వెంటిలేషన్ ఎక్కడ మీకు ఇబ్బంది లేదు. క్రాస్ వెంటిలేషన్ అంతా క్లియర్‌గా ఉంటుందన్నమాట. ఇలా ఉంటే చాలా మంచిది. ఈ విధంగా కనుక డిజైన్ చేసుకుంటే ఒక 2 బెడ్రూము సుమారుగా 200 గజాల లోపు ఉన్న ఫ్లాట్లకి ఈ ప్లాన్ చాలా బాగుంటుందన్నమాట. ఇట్లా అవకాశం ఉన్నవారు ఈ విధంగా చేసుకోవచ్చు. నమస్తే.